హాయ్ ఫ్రెండ్స్, భూమిపై మనుషుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 830 కోట్లను దాటిపోయింది. అయితే ఈ పెరుగుదల మన జీవనశైలి కలిసి భూమిపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనం వినియోగిస్తున్న నీరు, ఆహారం, ఇంధనం, సహజ వనరులను భూమి తిరిగి భర్తీ చేసే వేగం కంటే వాటి వినియోగం వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు ఈ హెచ్చరిక వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కోటి బ్రాడ్షా నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ఈ అధ్యయన ఫలితాలు ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు గత 200 సంవత్సరాల జనాభా గణాంకాలను విశ్లేషించి జనాభా పెరుగుదల, వనరుల వినియోగం, వాతావరణ మార్పుల మధ్య సంబంధాన్ని పరిశీలించారు. పరిశోధన ప్రకారం 1950ల వరకు ప్రపంచ జనాభా పెరుగుదల వేగంగా సాగింది. ఎక్కువ మంది ఉండటం వల్ల కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగంగా జరిగాయి. అయితే 1960ల తర్వాత పరిస్థితి మారటం ప్రారంభమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనాభా పెరుగుతూనే ఉన్న జనాభా పెరిగే వేగం క్రమంగా మందగించడం ప్రారంభమైందని వారు గుర్తించారు. అయితే ఈ అధ్యయనంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, భూమి సహజ వనరుల పరిమితిని పరిగణలోకి తీసుకుంటే అందరూ సౌకర్యవంతమైన జీవితం గడపాలంటే ప్రపంచ జనాభా సుమారు 250 కోట్ల మందికి దగ్గరగా ఉండాలని పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న 830 కోట్ల జనాభాతో పోలిస్తే ఇది చాలా తక్కువ సంఖ్య. శాస్త్రవేత్తల ప్రకారం శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు, చమురు, సహజవాయువు వంటి వనరుల విస్తృత వినియోగం వల్లే ఇప్పటి స్థాయి జనాభాను కొనసాగించడం సాధ్యమవుతుంది. ఇవి ఆహార ఉత్పత్తి, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తికి సహాయపడుతున్నప్పటికీ మరోవైపు వాతావరణ మార్పులు, కాలుష్యం, పర్యావరణ నాశనాన్ని కూడా పెంచుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం భవిష్యత్తులో ప్రధాన సవాళ్లలో ఆహార భద్రత, నీటి కొరత, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పుల ప్రభావాలు, సామాజిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు. ఇది మానవ నాగరికత వెంటనే కూలిపోతుందని చెప్పే అధ్యయనం కాదు, కానీ ప్రస్తుతం కొనసాగుతున్న ఒత్తిడి దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చూశారుగా, మానవాళి ఇప్పటికే భూమి సహజ పరిమితులను దాటింది ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోలేదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శక్తి వినియోగం, ఆహార ఉత్పత్తి, భూమి వినియోగం, వనరుల వినియోగ విధానాల్లో మార్పులు తీసుకురాగలిగితే భవిష్యత్తు తరాలకు మరింత స్థిరమైన ప్రపంచాన్ని అందించే అవకాశం ఇంకా ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.